హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే మార్నింగ్ లేసి పిల్లలకైతే బాక్స్ చేసి వాళ్ళని అయితే రెడీ చేశాను. ఈరోజు మా వారే దింపుతా ఉన్నారు. ఇవి నైట్ నానబెట్టాను పెసలు. అయితే మార్నింగ్ గారె చేశాను. అవి వద్దు మళ్ళీ చపాతీ అన్నారు. సరే అని చెప్పి చపాతీ చేశా. అది కొంచెం ఇది కొంచెం తినేశారు. వీళ్ళైతే స్కూల్కి మా వారు వదిలిపెట్టేశారు అనమాట. నేనైతే జావ చేసుకుంటున్నా. మా ఆయన నుండి ఆయిల్ గారెనా నాకు కూడా జావ చేయన్నారు. సరే కొంచెం దాంట్లోనే ఆఫ్ తాగుతున్నాం అనమాట. లేకపోతే ఒక్కొక్క రోజు జొన్న, ఒకరోజు రాగి, ఏదో ఒకటి. అయితే ఇది టీ లాగా అనిపిస్తుంది, మంచిగా తాగుబుద్ధి అవుతుంది. ఎవరైనా టీ అలవాటు మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా జావ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు సాల్ట్తో తాగుతారు, కొంచెం బెల్లం పౌడర్ వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ పని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే ఒక వాష్రూమ్లో మొత్తం వాటరు పైనుంచి వర్షంకో లేకపోతే పైప్ లీకో తెలీదు, అది మొత్తం గీకాలనేసి అది పక్కకు పెట్టేశాను. ఇక్కడ హాల్ మొత్తం పెయింట్ వేద్దాము అనేది స్టార్ట్ చేస్తున్నా. కాకపోతే మా పిల్లలు చూడండి, బుక్కులు ఎన్నో బుక్కులు ఉన్నాయి, ఏమంటారు డ్రాయింగ్వి, ఇంకా లేకపోతే రఫ్ బుక్కులు చాలా ఉన్నాయి. అక్కడెక్కడ వీళ్ళకి రాయబుద్ధి అయ్యేదన్నమాట. మా చిన్నోడు మరీ ఎక్కువైంది ఈ మధ్యన. వాడు గోడల మీదే రాస్తున్నాడు. బుక్స్ మీద కంటే గోడల మీద రాతలే ఎక్కువైపోయింది. వాళ్ళు రాస్తున్నాడు, ఏబిసిడీలు రాస్తున్నాడు. మొత్తం గీకడం కూడా పెద్దోడైతే ఈ మధ్యన ఏం టచ్ చేయట్లేదు, మొత్తం చేసేది చిన్నోడే. కాకపోతే ఇక చెప్తే వినట్లేడు. ఇంతకుముందు పెయింట్ వేసాము, కాకపోతే మళ్ళీ గీసిండు అనమాట. ఇంక అందుకనేసి ఇక పెయింట్ వేద్దాము అనుకుంటున్నా. మొత్తం కలిపి రెడీగా పెట్టేసుకున్నా. ఇక్కడ చూడండి, ఇది బొమ్మ వేసినాడు, ఏదో వెహికల్ అంట, వెహికల్ వేసి అది సర్కిల్ పెట్టేసినాడు. ఇట్లుంటుంది మా పిల్లలతోటి. అసలు వద్దు అంటే ఇంకా ఎక్కువ చేస్తారు. ఇక చేస్తే చేయని లేని వదిలితే అన్నా ఇంకా ఆపేస్తారు. ఇప్పుడు ఈసారి పెయింట్ వేస్తే ఈసారి గీకావంటే తోలు తీస్తా అని చెప్పిన. ఇక ఆయన గీకుతా అని చెప్తున్నాడు. అయితే ఇద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత ఎంతైనా పిల్లలు ఉంటే బాగా అడ్డం వచ్చేస్తారు. మా వాళ్ళు ఇంకా ఎక్కువ అనమాట. ఇంకా అందరి పిల్లల కంటే వీళ్ళు ఎక్కువ. అదే టీచర్ కూడా అదే చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు అల్లరి ఎక్కువ కాబట్టి వాళ్ళు కూడా ఎంతమంది నన్ను చూస్తారు. ఇద్దరినే మేనేజ్ చేయలేకపోతున్నా ఇంట్లో, ఇంకా వాళ్ళు 40 మందిని ఎట్లా చేస్తారు చెప్పండి. మా పెద్దోడికే ఇంకెక్కువ కంప్లైంట్లు వస్తున్నాయి స్కూల్లో. ఎందుకంటే ఆయన ఫ్రెండ్స్తో మాట్లాడడం ఎక్కువ అయిపోయిందంట. ఇప్పుడైతే హాల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కాకపోతే కొందరు అనుకుంటారు, వామ్మో పెయింటింగ్ మేము చేయలేమేమో, ఎందుకులే చేతగాంది మొదలు పెట్టడం అనిపిస్తుంది. కానీ స్టార్ట్ చేస్తే ఎవరిమైనా చేయగలము. ఇక్కడ నేను చాలా లెంత్ అయిపోతుంది వీడియో, అందుకనేసి స్పీడ్ పెట్టిన. ఇది చూసారా, ఏం లేదండి, ఒక బ్రష్ ఉంటుంది, రోలర్, ఇలా 2 తీసుకున్నాము అంటే చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీ గీకుతారు. ఎక్కువ వేయకపోయినా మనం పైన పెయింట్ అయితే వేసుకోవచ్చు. మనం ఎవరిమైనా, ఇప్పుడు హౌస్ వైఫ్ కానీ ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు కానీ ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీ గీకుతారు. ఇక ఎప్పుడు నీట్గా అంటే ఉండదులే, అది అయ్యే పని కాదు. అయితే ఇంకా చిన్న టచ్అప్ చిన్నగా గీకినప్పుడు అట్లా మనం వేసుకోగలము. చూసారా, ఇది మొత్తం నేను వేసిన పెయింట్. ఈరోజైతే పర్టికులర్గా అనుకున్నాను అనమాట, హాల్ మొత్తం అయిపోవాలి అని. అయితే మళ్ళీ ఏమవుతుంది, ఇంత లోపల మా వారికి ఆకలేస్తుంది, నాకు కూడా ఆకలేస్తుంది. అయితే ఇక చూడండి, కింద ఎక్కువ చుక్కలు కూడా పడలేదు, గమనించారా? ఎక్కువ చుక్కలు కూడా, ఎక్కువ పెయింట్ కూడా కింద పడలే. అదే బయట వాళ్ళు వేసాము అంటే చాలా పడిపోతుంది. అది మనం క్లీన్ చేసుకునే టైమే సరిపోతుంది. అదే మనం వేసుకున్నాము అంటే ఇంకా మనం క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే జాగ్రత్తగా వేసుకుంటాము పెయింట్. కింద పోతే మళ్ళీ చేయాల్సింది మనమే కాబట్టి. అయితే ఇక్కడ ఏమైంది, ఒక వాల్ అయిపోయిన తర్వాత ఇంకొక వైపుకి స్టూల్ తిప్పేసుకొని వేస్తున్నా. ఇంత లోపల ఇంకా ఏమైంది, టైం అయిపోతుంది, ఆకలి అయితే అవుతుంది. ఈ కొంచెం అయిపోయిన తర్వాత అయితే ఇద్దరం అన్నం తిందామని అయితే అనుకున్నాం, నేను మా వారు. అయితే మా వారికి ఈరోజు వర్క్ ఫ్రమ్ హోము, ఒక్కొక్క రోజు ఆఫీస్ ఉంటుంది, ఒక్కొక్క రోజు వర్క్ ఫ్రమ్ హోము. ఇక మా వారు ఉన్నారు కదా, సోఫా అది జరపడం కొంచెం హెల్ప్ చేస్తుందిలే అని అయితే ఈరోజు హాల్ పెట్టుకున్నా. మామూలు బెడ్రూమ్లో అంటే కొంచెం చిన్నగానే ఉంటాయి సామాన్లు. ఇదైతే చాలా వెయిట్ ఉంది సోఫా, నేను ఒక్కదాన్ని అయితే జరపలేనేమో అనేసి ఇక కిటికీ మీద కూడా రాసినాను, మా పిల్లలు విండో మీద కూడా ఇదో 1 2 3 లేదో రాసేసినాడు. మొత్తం పెయింట్ వేస్తే ఇట్లా అనిపిస్తుంది, చూసారా? అంటే బాగా గమనిస్తే కానీ తెలీదు ఏదైనా మిస్టేక్స్. నార్మల్గా అయితే ఏం అనిపించట్లే, కవర్ అయిపోతుంది మొత్తం. ఇట్లా మొత్తం మనమే ఏదైనా పని చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది, గర్వంగా కూడా ఉంటుంది. ఏమో నాకు అట్లా అనిపిస్తుందో, ఇంక అందరికి అట్లే ఉంటుందో తెలీదు. అయితే చిన్న పని పెద్ద పని ఏదైనా
నేను చేయలేను అని అయితే అనుకోను, చేయగలను అనే ఏదైనా మొదలు పెడతా. చేయలేకపోయినది అయినా పర్వాలేదు, చేయగలను అనే స్టార్ట్ చేస్తాను అనమాట. అది మధ్యలో వదిలేస్తానా చివరి వరకు చేస్తానా అన్నది తర్వాత విషయం. ఫస్ట్ అయితే మొదలు పెట్టడం అయితే మొదలు పెడతా. ఇక మా ఆయన కూడా ఏమన్నారు, ఒకవేళ ఇల్లు నీట్గా ఉండి నీట్గా చెయ్యి అని పర్టికులర్గా చెప్పరు, అలాగని చెయ్యొద్దు చేస్తూ ఉంటే వద్దన్నారు, మనకు చేత చేయకపోతే చేయమన్నారు. రెండు అట్లా పెద్ద అని లేదు. ఒకవేళ కిచెన్ అయినా ఏదైనా సరే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఏం పెద్ద అన్నారు, ఎందుకంటే ఇక పిల్లలతోనే సరిపోతుంది నాకు అన్న ఉద్దేశంతో. ఇక లాక్డౌన్లో ఆయన బాగా ఎక్స్పీరియన్స్ అయిందనమాట. మా ఇద్దరు పిల్లలు, వాడేమో ఫుల్ సతాయిచ్చేవాడు చిన్నోడు, అప్పుడు 1 year బాబు, పెద్ద ఆయనకేమో 5 years. అయితే ఇద్దరిని పట్టుకొని మళ్ళీ వీళ్ళు నిద్రపోయిన నైట్ టైంలో నేను మిషన్ నేర్చుకున్నా, అంత పట్టుదల ఉంటుంది నాకు అట్లా. అందుకనేసి ఇంకా ఆయన ఏం పర్టికులర్గా చెప్పరు, నా ఇంట్రెస్ట్ తోటి ఏదైనా సరే ఇంట్లో కానీ నేనే ఏదో ఒకటి నా మైండ్ సెట్ తోటి చేయాలంతే, ఆయన ఏం పర్టికులర్గా చెప్పరు అనమాట. ఇక చూడండి హాల్ మొత్తం పెయింట్ వేద్దాం. ఎంత టైం పడుతుందంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే అది చాలా వీళ్ళు రాయడం చాలా ఎక్కువగా రాసేసినారు కాబట్టి సరిగ్గా కవర్ అవ్వట్లేదు. 2 సార్లు వేసినా కూడా మళ్ళీ అక్కడక్కడ కనిపిస్తుంది. ఇక థర్డ్ టైం 3 సార్లు పెయింట్ వేయాల్సి వస్తుంది. ఇక హాల్కే ఎక్కువ పట్టింది. ఇంకా బెడ్రూమ్లో అంత పెద్దగా అనిపించదు, ఒక్క కోటింగ్ వేసినా సరిపోతుంది. బెడ్రూమ్లో అయితే నీట్గానే ఉన్నాయి. హాలే ఎక్కువ, వీళ్ళు ఎక్కువసేపు హాల్లో ఆడతారు, హాల్లో తింటారు, హాల్లో పడుకుంటారు అట్లా. ఇది సోఫా కమ్ బెడ్ కాబట్టి ఇంకా హాల్లోనే ఎక్కువసేపు ఉంటారు. అందుకనేసి ఈ లైట్ దగ్గర మొత్తం పెయింట్ అటు ఇటు అయింది. ఇంకంత తొడవలేదు, నీట్గా వచ్చినట్లు అట్లా చేసేసిన అనమాట. అంతెందుకు, నేను ట్యూబ్ లైట్ కూడా బిగించింది నేనే. ఇది అబద్ధం కాదు, నిజంగా అన్నీ నేను ఏది చెప్పినా నిజాలే, అబద్ధం అయితే కాదు. అయితే ఇక్కడ మొత్తం ఇట్లా అనిపిస్తుంది కదా, నేనేం చేస్తున్నా, అది లప్పం, అది పుట్టి పెడతారు కదా, ప్లేట్ లాగా ఉంటుంది, రేకు లాగా ఉంటుంది, దాంతో గీకితే మాత్రం చాలా నీట్గా పోతుందండి. ఎవరైనా మనకి టైల్స్ మీద కానీ గ్రానైట్ రాళ్ళ మీద కానీ పెయింట్ మరకలు కానీ ఇంకేదైనా దుడ్డుగా ఉండే మరకలు కూడా ఒకసారి నేను ఎట్లా చేస్తానో అన్నది చూద్దాము. ఫస్ట్ అయితే బకెట్తో నీళ్ళు తీసుకొని ఒక బట్టతో మొత్తం తడిపిన అనమాట. ఈ చుక్కలు, పెయింట్ చుక్కలు అన్నిటిను ఒకసారి ఎక్కువ వాటర్తో క్లాత్తో తడిపేశాను. తడిపిన తర్వాత అది పక్కకు పెట్టేసి నేనేం చేశాను అంటే, ఇది లప్పం అదే పెడతారు కదా పుట్టి, అది రేకు నొక్కితే తీసుకొని ఒకసారి మనం గట్టిగా ప్రెస్ చేసి ఇలా గీకాము అంటే ఎక్కడెక్కడ నీట్గా పోతుందండి. నేను సరిగ్గా గమనించారా, ఎక్కడ కూడా మనకి మరకలు పడ్డట్టు కూడా తెలియదు, అంత నీట్గా పోతుంది. ఒకసారి నేను చేసి చూపిస్తాను. ఇది ఇక్కడ చూడండి, అది చూసారా, ఒకసారి తడిపాను, ఏది క్లాత్తో ఒకసారి తడిపాను. తడిపిన తర్వాత ఈ రేకుతో ఇట్లా గీకాము అంటే మొత్తం పోతుంది, నీట్గా వచ్చేస్తుంది అసలు. ఇది ఈ టిప్ ఎవరికైనా యూజ్ అయితే పాటించండి. అయితే ఇక్కడ ఏమైంది, ఇట్లా మొత్తం నీట్గా చేసి ఈరోజు అయితే చాలా లేట్గా తిన్నాము. మార్నింగ్ టిఫిన్ కూడా లేట్గా తిన్నాంలేండి. నేనేం చేశానంటే, వడ చేశాను కదా అని మళ్ళీ ఏం చేసావు, చపాతీ ఉన్నాయి, నేను ఎక్కితే డబల్ తినేసిన అనమాట. చపాతీ పిల్లలు 2 తిన్నారు, ఇంకా చపాతీ మిగిలి ఉండదు, అది తినేసిన. ఇంకా పెసరవడ అవి తిన్నా. నాకైతే ఏమంత ఆకలి అనిపించట్లే, అందుకనేసి నేను లేట్ చేసిన. ఇంకా ఆయన కూడా ఆఫీస్ ఏదో వర్క్లో ఉండి చాలా లేట్ అయిపోయింది. ఇక అప్పటికప్పుడు టమాటా కర్రీ చేశాను. కర్రీ కాదు, ఇది టమాటా పచ్చడి. ఇందులో ఏం ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ ఏం వేయలేదు, ఓన్లీ టమాటా, ఉప్పు, కారం, ఆయిల్, జీలకర్ర అవి వేసాను. కాకపోతే ఇది ఇలా పచ్చడి చేస్తే మా వారికి చాలా ఇష్టము. ఇంతకుముందు అయితే అప్పుడు ఇంత పని ఉండేది కాదు, టమాటా పచ్చడి ఇంకా గోంగూర పచ్చడి ఎక్కువ పెట్టేదాన్ని. ఈ మధ్యన అయితే అసలు పెట్టడమే మానేసా, ఈరోజు చేసినాను. అయితే ఇక్కడ ఏమైంది, ఇంకా ఒక ఎగ్ అయితే ఆమ్లెట్ వేసి ఇక మా వారికి అయితే ప్లేట్ ఇచ్చేసిన, ఆయన తిన్నారు. ఇక నేను పెట్టుకొని కొంచెం గబగబా తినేసిన. మళ్ళీ టైం అవుతుంది, 3ంటికి ఒకరిని తీసుకురావాలి, 3:30కి ఇంకొకరిని తీసుకురావాలి. 2 స్కూళ్ళు వేరు. అయితే ఇప్పుడు చూపించా కదా ఇంతకుముందు, అట్లే ఈ హాల్ మొత్తం క్లీన్ చేసిన అనమాట. ఇక ఆయన తిన్నారు, నేను కూడా తినేసినాను. ఇక మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేసినాము అంటే సోఫా, ఈ చిన్న కుర్చీలు, మళ్ళీ మాకు పెద్ద అడ్డం ఉండదు హాల్లో అనేసి, అసలే చిన్నగా ఉంటుంది కదా హాలు, అందుకనేసి ఇంక ఎక్కడక్కడ సర్దేసినాము.
ఇంకా మళ్ళీ 3 అవుతుంది, పిల్లల్ని వెళ్ళి తీసుకురావాలన్నమాట. ఇక చూసినారా అక్కడికక్కడే సరిపోయినాయి. కాకపోతే ఇక 3:30కి పిల్లల్ని ఇద్దరిని తీసుకొని ఒకరినైతే ఇంటి దగ్గర వదిలిపెట్టా. ఆ చేతికి పెయింట్ కూడా పోలేదు. పక్కన వాళ్ళు అడుగుతున్నారు స్కూల్ దగ్గర ఏమైంది చేతికని. ఇంకేం చెప్పాలి, ఇంట్లో పని నడుస్తుందని చెప్పిన. అయితే వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళాము. నేను పెద్దోడు ఇద్దరం కలిసి సూపర్ మార్కెట్కి వెళ్ళాం అనమాట. ఈ బాస్కెట్ వాళ్ళ టీచర్ అడిగిందంట. మా ఇంట్లో ఇలాంటివి 3 4 ఉన్నాయి. అయితే అవి చూసి ఆ అమ్మాయి అడిగింది. మా హోమ్ ట్యూషన్కి ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి అడిగిందంట. అందుకని మా పెద్దోడు ఆమె కోసం బాస్కెట్ తీసుకొని వచ్చిండు. పైసలకేం కాదు, ఉట్టిగానే. కాకపోతే నేను సూపర్ మార్కెట్ నుంచి ఏవైతే తక్కువ కాస్ట్ ఉంటే అవి మాత్రమే తీసుకొస్తా. ఏ పడితే అవన్నీ ఎక్కువైతే కొనను. నాకు బడ్జెట్లో ఉండాలి, తక్కువకి రావాలి. అయితే ఇక్కడ ఏమైంది, ఇది చూసారా, బిల్ వచ్చేసి 60 రూపాయలు అయింది. ఇందులో సేవింగ్ చూద్దాము. ఎవరికైనా 300 బిల్ అయ్యి 60 రూపాయలు సేవింగ్ అవుతుంది. నాకైతే 60 రూపాయల బిల్లుకి 306 సేవింగ్. అంటే ఇక 1 వీక్ డేటే ఉండేటివి అయితే చాలా తక్కువ కాస్ట్ పెట్టేస్తారు. ఇవి అట్లా చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకొస్తాను అనమాట. ఇదో చెప్పాను కదా, మా ఇంట్లో 3 4 ఉంటాయి బాస్కెట్లని. ఇదిగో ఈ బాస్కెట్లు అయితే ఇవి నేను ఊరికే తీసుకొచ్చిన, పైసలు ఏం కాదు. అయితే ఇవైతే మంచిగా మనకు అన్ని సామాన్లు పడతాయి, స్టోరేజ్ లాగా. అయితే చూసారా, ప్లేస్ కూడా తక్కువ పడుతుంది అనమాట. ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా నీట్గా అనిపిస్తున్నాయి. చూసినారా, ఇలా ఈ బాక్స్లు అయితే మా ఇంట్లో మొత్తం 5 ఉన్నాయి. ఇలా బట్టలు కానీ లేదంటే కిచెన్ ఐటమ్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మొత్తం ఇంకా వీళ్ళని ఇద్దరిని ట్యూషన్ పంపించాను. మామూలుగా అయితే ఆ అమ్మాయే ఇక్కడికి వచ్చేది. ఇక మన ఇంట్లో పని నడుస్తుందని చెప్పేసి వాళ్ళ ఇంటికి పంపించాను అనమాట. 2-3 డేస్ నుంచి అక్కడికే వెళ్తున్నారు, హోమ్ ట్యూషన్కి. ట్యూషన్కి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. ఇంకా అందుకనేసి ఇంక వీళ్ళని ఏదో ఒకటి తినబెట్టేసి పంపించేసా. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంకా ఉండే కొంచెం కొదవలన్నీ ఫినిష్ చేద్దామనేసి మొత్తం ఫినిష్ చేయడానికి స్టార్ట్ చేసి మొత్తం ఫినిష్ చేసా. మధ్యాహ్నమే కర్టన్స్ తీసి ఉతికాను అనమాట. అవి ఆరినాయి. అవి అక్కడ పెట్టేసినాము అంటే ఇంకా మనకి పెద్ద తలకాయ నొప్పి ఉండదు. అందుకని మొత్తం చూసారా మా హాల్ ఎట్లా అనిపిస్తుంది. ఈ హాల్ పని అయిపోయింది, మొత్తానికి నా పని కూడా అయిపోయింది. ఇంత పొద్దున్నుంచి కష్టపడితే కానీ అంత నీట్గా అవ్వట్లేదు హాలు. చూసినారా, మీకు ఎలా అనిపించింది నేను చేసిన పనులు చూడండి. ఇదే మా చిన్న హాలు. మీకు ఎలా అనిపించిందో మాకైతే కామెంట్ చేయండి, మర్చిపోకండి. చూసిన కొంతమంది అయినా సర్లే పర్వాలేదు, కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, కానీ నీట్గా అయితే అయింది కదా. ఎంత శ్రమ పడినా ఫైనల్గా ఇట్లా నీట్గా అనిపిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీలో ఎవరైనా పెయింట్ వేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి, పర్లేదు. ఫస్ట్ అయితే ఒక చిన్న వాల్కి, ఎక్కువ మందికి కనపడిన వాల్కి ట్రై చేయండి. మంచిగా వస్తే మొత్తం వేసేయండి ఇల్లు మొత్తం. లేదు అంటే ఇక డ్రాప్ అయిపోదాము. చూసారా, ఇంకా మళ్ళీ అవతల పనులు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.